నమస్కారం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మైండ్ బాడీ కనెక్షన్ గురించి తెలుసుకోవడం, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో డెలివరీలో తెలుసుకోవడం ఒకటి, అర్థం చేసుకోవడం, అది పాటించడం. అది బాగా కానీ అర్థమైతే పాటించడం చాలా సులభం. లేదు అంటే మనకి ఎన్నిసార్లు ఈ వీడియోస్ చూసినా కూడా ఏదో సినిమా చూసినట్టు వాళ్ళకు అవుతుందిలే, మనకేమవుతుంది, మన డౌట్స్, మన బాధలు, మన భయాలే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. అవన్నీ పోవాలి అనే దానికోసమే ఇటువంటిది మనం ఇప్పుడు చెప్పిస్తున్నాం. దాంట్లో ఏంటంటే మనకి ఈ మెడిటేషన్ కొంతమందికి బాగా కుదురుతుంది, కొంతమందికి మ్యూజిక్ వింటే బాగా రిలాక్స్ అయిపోతారు, కొంతమంది ఫ్రెండ్తోనో ఎవరితోనో మాట్లాడితే కొంచెం ఫ్రీగా ఉంటారు. అట్లా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి ఈ ఆలోచనల్ని, మనకు వచ్చే డౌట్స్ని గమనించగలుగుతాం. లేదంటే మన కంటి ముందే అది వస్తుపోతుంటుంది, మనం అది గమనించి మనం దాన్ని పక్కకు నెట్టలేం, సమర్థించుకుంటాం. అది కరెక్టే కదా, ఆ బాధ ఉండడం కరెక్టే కదా, అది లేకుండా ఎట్లా ఉంటుంది, అది వదిలిపెట్టాలి, అది తరిమేసేయాలి అంటే దొంగని మనం దొంగనే కదా ఉండిపోని అని అనుకోం కదా. అట్లా డౌట్, బాధ, భయం ఎందుకు ఇప్పుడే మీరు ప్రెగ్నెన్సీలోనే వదలంటే బేబీకి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన బేబీ కూడా ఈజీగా స్ట్రాంగ్గా అయిపోతుంది. సో ఈరోజు హెల్త్ అండ్ వెల్బీయింగ్ అంటే, హెల్త్ అంటే మనం శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి, మానసికంగా మనం ప్రశాంతంగా ఉండడం అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. దాన్ని చెప్పేటప్పుడు ఎట్లా అంటే, మనం మైండ్ ఇంజిన్ అయితే ఈ శరీరం బోగి. మనకి తెలుసు ఈ ట్రైన్ కదలాలంటే ఇంజిన్ బాగుంటే ఎన్ని బోగీలన్నా ఇది లాగేస్తుంది, జరిగిపోతుంది. అదే ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మనం అన్ని బోగీలు అన్నీ చెక్ చేస్తున్నాం, అన్నీ సరి చేస్తున్నాం, అయినా కూడా మనం ట్రైన్ ముందుకు కదలదు. ఇది ఎందుకు ఇది తెలుసుకోవాలంటే డెలివరీ అప్పుడు మనకి ఇది ప్రత్యక్షంగా చూస్తాం. దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మన బాడీ అంతా కూడా మైండ్ చెప్పిన మాటనే వింటుంది. యూట్రస్ ఎట్లా వింటుంది అంటే, ఇది యూట్రస్, ఇది ఓవరీ, ఇది ట్యూబ్, ఇది మెదడు. ఇక్కడ నుంచి యూట్రస్ ఒకటి నరాలు, నర్వస్ కంట్రోల్ దాని మీద ఉంటుంది. తర్వాత బ్రెయిన్లో నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ హార్మోన్ ఇది రెండు కంట్రోల్ చేస్తుంది యూట్రస్ పనిచేసే విధానంని. సో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఈ హార్మోన్స్ అవసరం, ఈ నర్వస్ సిస్టమ్ అవసరం. ఈ నర్వస్ సిస్టమ్ నరాల్లో రెండు, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ అని. పారాసింపథెటిక్ అంటే ఇది ప్రశాంతంగా ఉంటుంది, రిలాక్స్ అయిపోతుంది, ఏది సర్క్యులేషన్ యూట్రస్ కూడా. అదే సింపథెటిక్ అంటే ఇది కంట్రాక్ట్ అవుతుంది, సంకోచం, వ్యాకోచం, అది రక్తనాళాలు కూడా ముడుచుకుని పోతుంది అనమాట. సో టెన్షన్ పడినప్పుడు ఎప్పుడైనా సింపథెటిక్ సిస్టమ్ బాడీలో బాగా పనిచేస్తుంది, పారాసింపథెటిక్ మనం రిలాక్స్ అయినప్పుడు బాగా చేస్తుంది. ఈ గర్భసంచి ఇట్లా ఉంటే గర్భసంచి ద్వారం కూడా మనం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నప్పుడు ఈజీగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ హార్మోన్స్ వస్తుంది. ఈ హార్మోన్ ఎట్లా అంటే, మనం డెలివరీ స్టార్టింగ్కి కూడా ఈ హార్మోన్స్ అవసరం, డెలివరీ స్మూత్గా జరగాలన్నా కూడా హార్మోన్స్ అవసరం. సో అది ఎక్కడ బేబీ మదర్ ఇద్దరి నుంచి ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది, సిఆర్ఎఫ్ అనేది. అదేం చేస్తుంది, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాం. ఈ ఆక్సిటోసిన్ గర్భసంచిని మూడోది కంట్రాక్షన్ చేసేదానికి పనిచేస్తుంది. అంటే నొప్పులు వస్తుంది అని చెప్తే ఆక్సిటోసిన్ ఉంటుంది. ఈ గర్భసంచి పని చేసేదానికి నొప్పికి ఆక్సిటోసిన్. ఇంకొకటి ఏంటంటే, మదర్ బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు కూడా ఈ ఆక్సిటోసిన్ అవసరం అవుతుంది. ఆక్సిటోసిన్ ఉంటేనే ఫ్రీగా
మిల్క్ వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఆక్సిటోసిన్ బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక ప్లేస్, అక్కడి నుంచి పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. అందుకనే మన ఆలోచన ఇప్పుడు కొంతమంది అమ్మ బిడ్డకి పాలు ఇవ్వాలని అనుకుంటే పాలు కారిపోతుంది. కొంతమంది టెన్షన్ పడిపోతారు బాగా, ఏమైనా బిడ్డకి జ్వరం వచ్చింది, పాలు టక్కన ఆగిపోయినట్టు ఆగిపోతుంది. పాలు ఆగదు, ఉంటుంది, బయటకు రాలేకపోతుంది. అందుకనే ఆ టెన్షన్ కొంచెం తగ్గి రిలాక్స్ అయితే అప్పుడు మళ్ళీ ఫీడింగ్ బాగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఆక్సిటోసిన్. ఇది కాకుండా ఇది శారీరకంగా గర్భసంచి మీద ప్లస్ ఫీడింగ్ మీద. అది కాకుండా ఏంటంటే తల్లికి బిడ్డ మీద ఇష్టం, ప్రేమ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అప్పటి వరకు టాక్ టు బేబీ చేయలే, ఏం చేయలేండి, ఆ బిడ్డను తీసుకునేటప్పుడు ఆ బిడ్డ మీద ఒక ప్రేమ వస్తుంది. అది ఎందువల్ల అంటే ఆక్సిటోసిన్ వల్ల. అంటే ఫీలింగ్స్ మీద ఆక్సిటోసిన్ పనిచేస్తుంది. అందుకోసమే ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ అని చెప్తారనమాట. సో బిడ్డ మీద మాత్రమే కాదు, వేరే వాళ్ళ మీద, కొంతమంది అందరితో కలివిడిగా మాట్లాడేస్తారు, కొత్త పాత లేకుండా ఆక్సిటోసిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఆక్సిటోసిన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9 months బాగా ఉన్నప్పుడు, అప్పుడు నొప్పులు ఏం లేకుండా ఉంటేనే గర్భం స్మూత్గా జరుగుతుంది. దానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా ఉండాలి. కానీ ఎప్పుడు పెయిన్స్ వస్తుంది? 1 or 2 days, 2-3 days ముందు ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఇది ఇక్కడ ఈ మార్పు స్టార్ట్ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది. ఈస్ట్రోజన్ వచ్చి ఆక్సిటోసిన్ని పెంచుతుంది, కాబట్టి పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్రాస్టాగ్లాండిన్స్ కొన్ని ప్రాస్టాగ్లాండిన్స్ ఏంటంటే గర్భసంచి ద్వారాన్ని సాఫ్ట్ చేసి, ఈ ప్రాస్టాగ్లాండిన్ అనేది అది ఒక రకమైన హార్మోన్. అది మన బేబీ మెంబ్రెయిన్స్లో యూట్రైన్ వాల్లో నుంచి అది రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుంది? ద్వారాన్ని, గర్భసంచి ద్వారాన్ని సాఫ్ట్గా చేసేస్తుంది అనమాట. అయితే మనం పెయిన్స్ స్టార్ట్ అవ్వడానికి నేను చెప్పాను కదా, ఎట్లా ఈ తల్లి బిడ్డ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిన హార్మోన్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియేషన్కి అవసరం. ఒకసారి ఒక ఆమె 9th కంప్లీట్ అవ్వస్తుంది. ఆ రోజు మార్నింగ్ చెకప్కి వచ్చింది, పెయిన్స్ లేదు, ఏం లేదు. ఈవినింగ్ పెయిన్స్తో వచ్చేసింది, బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ అయిపోయింది. అప్పుడు ఆమెని అడిగాను, పొద్దున అంతా పెయిన్ లేదు, ఏం లేదు, ద్వారం తెరుచుకునే ఇది కూడా లేదు, ద్వారం అంతా మూసుకొని అట్లా ఉంది. అప్పుడు ఆమె అనింది, నాకు కూడా అప్పటి వరకు లేదు, ఆ రోజు నైట్ మా ఆయన ఊరు వెళ్ళిపోతున్నారు, సాయంకాలం మధ్యాహ్నం నుంచి నాకు మా ఆయన ఊరు వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేదానికి 1 week అవుతుంది, ఆయన లేనప్పుడు నేను ఎట్లా, ఆయన ఉంటే నాకు బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది, నాకు అయిపోతే బాగుంటుంది అని అనుకున్నాను. పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అంటే నాకు ఇట్లా అయిపోతే బాగుంటుంది అనే ఒక ఆలోచన, ఒక ఇష్టం ఉంది. అవుతుందో కాదో, నేను అనుకుంటున్నా అవుతుందో కాదో అనే డౌట్ అక్కడ లేదు, కాబట్టి స్టార్ట్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి తిరుపతి అవతల కలికిరి అని, ఆ అమ్మాయి 5 hours ఇక్కడ నుంచి ఫోన్ 8th monthలోనే ఒక్కసారి వచ్చింది. ఇక్కడ నాకు బాగుంది, డాక్టర్ బేబీ కూడా వీడియో చూసి చేస్తున్నాను, డెలివరీకి వస్తాననింది. అంత దూరం కదమ్మా అన్నాను. వస్తానని, సరే వచ్చినప్పుడు చూసుకుంటామని. చూస్తే అమ్మాయి ఏంటంటే ఇది బాగా గమనించింది, సెల్ఫ్ స్ట్రాంగ్. వాళ్ళ నాన్న చిన్న మధ్యలో ఆమె చదువుకున్నప్పుడు పోయారు. ఈమె చదివి ఉద్యోగం చేసుకొని చెల్లెల్ని తమ్ముళ్ళన్నీ చదివించి మళ్ళీ అప్పుడు తను పెళ్లి చేసుకునింది. కాబట్టి ఆమె ఏంటంటే నాకు నార్మల్ కావాలి, నేను ఉద్యోగం చేసుకోవాలి, నీడ్ బేస్డ్ డిజైర్, అవసరాన్ని బట్టి నాకు. తర్వాత ఒకరోజు ఫోన్ చేశారు, ఇట్లా నాయుడుపేట దగ్గర ఉన్నాము, వస్తున్నాం డెలివరీకి. సరే అంటే 1 hour అవుతుంది, అయినా అంతా రెడీ చేసి పెట్టుకొని వెయిట్ చేస్తుంది. చూస్తే ఈ అమ్మాయి వచ్చింది, ఆల్మోస్ట్ డెలివరీ అయి వస్తుంది, వెంటనే షిఫ్ట్ చేసుకొని డెలివరీ చేసేస్తున్నాం. తర్వాత అమ్మాయి చెప్తుంది ఏమని, డెలివరీ 9th పెట్టి 1 week
అప్పుడు అక్కడ స్కానింగ్ తీస్తే అక్కడ మేడం చెప్పారంటే ఇప్పుడే కొంచెం వెయిట్ ఉంది, ఇంకా 2 వీక్స్లో బేబీ వెయిట్ పెరిగిపోతుంది, అప్పుడు నీకు నార్మల్ అవ్వదు, ఆపరేషన్. ఆ రోజు అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి బేబీకి చెప్పుకునేదంట, నాకు నార్మల్ కావాలని తెలుసు కదా, నువ్వు వెయిట్ పెరిగిపోతే ఎట్లా, నాకు డెలివరీ 2 వీక్స్ తర్వాత అయితే ఎట్లా, నాకు నార్మల్ కావాలి, నీకే కదా చెప్పాను. ఇది అనుకొని పడుకునేసింది. 4:30కి ఉమినీరిపోయింది, పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ అమ్మకి చెప్పిందంట మనం పోదాం. వాళ్ళ అమ్మ చెప్పిందంట ఉమినీరిపోతుంది, అక్కడ పోవడానికి 5 hours అవుతుంది, ఇంకా ఎట్లా, లేదు అక్కడికే పోవాలని. సరే ట్యాక్సీ పిలుచుకున్నారు అని వస్తున్నారు. ఈమె పెయిన్స్ వస్తూ ఉంది, పెయిన్స్ బాగానే వస్తుంది. వచ్చినప్పుడు కూడా ఈమె నేను ఓర్చుకుంటా, నువ్వు డ్రైవర్ చెప్తున్నాడంట తిరుపతి వచ్చేది ఒక హాస్పిటల్ ఉందమ్మా, ఇక్కడ దిగిపోతాం, లేదు నాయుడుపేట వస్తుంది, ఇక్కడైనా దిగిపోతాం. ఆమె చెప్పేసింది బేబీకి, నేను పోయేంత వరకు నువ్వు రాకూడదు. ఇక్కడ వచ్చింది అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నా, ఆమె స్ట్రాంగ్ ఉంది, బేబీ కూడా అమ్మ మాట వినిది. లేకపోతే ఎందుకంటే ఇనిషియేటింగ్ ఆఫ్ లేబర్, అప్పుడు వరకు పెయిన్స్ ఉండదు, కావాలి అంతే. సో ఇదంతా 716 వీడియో సౌమ్య, అది కూడా చూడండి. ఆమె August 16th రావాలనుకునింది, August 15th ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా ఓపెనింగ్ లేదు. అప్పుడు కూడా ఏం సరే మా ఒకవేళ బేబీ ఇదిగా ఉండట్లేదు వదిలేసే, ఎప్పుడు వస్తుందో అప్పుడు అంటే సరే అని కొంచెం చెప్పుకొని నీకు ఎట్లా బాగుందో అట్లా. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు August 16th ఆ రోజు రాముడు నక్షత్రం అని. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసింది, ఇట్లా ఉమ్మినీరిపోతుంది, 8:30కి వచ్చింది, 12:30కి డెలివరీ అయిపోయింది. అట్లా మన ఆలోచనలో డౌట్ లేకుండా మనకి ఇప్పుడు కావాలన్నట్టు మన దగ్గర వచ్చిన వాళ్ళదే మనమే చూస్తున్నాం. ఎందువల్ల అంటే లేబర్ ఇనిషియేట్ అయ్యేదానికి కూడా హార్మోన్స్ బేబీ దగ్గర నుంచి మదర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత డెలివరీ అయ్యేదానికి 2 రకాల డెలివరీ చూస్తాం. ఒకటి ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో అవుతుంది, అంటే పెయిన్స్ ఉండేది తక్కువ టైం. ఇంకోటి ఎక్కువ నొప్పి ఎక్కువ టైం, ప్రొలాంగ్డ్ డిఫికల్ట్ లేబర్ మోర్. కొంతమంది బాగా అరుస్తారు, వణుకుతారు. మొన్న ఒక అమ్మాయి ఫస్ట్ డెలివరీ ఇక్కడే అయింది, అప్పుడు బాగా చేసుకునేది. ఆమె కడప సైడ్, ఆమె టీచర్, లాస్ట్ వరకు పోయేసి వచ్చింది లాస్ట్ టైం కూడా. అప్పుడు ఆమెకి 38 years, ఇప్పుడు 2 years బ్యాక్ 40 years. అయినా వచ్చింది, అడ్మిట్ చేసేస్తున్నారు. సడన్గా పిలిచితే పోతే అరుస్తుంది, నా వల్ల కాదు, నాకేమో అయిపోతుంది, నొప్పి ఊర్చుకోలేను. మామూలుగా అటువంటి ఆమె కాదు. సో ఆమె వణుకుతుంది, లిటరల్గా వణుకుతుంది. నాకు అర్థమైపోయింది ఇది అన్నీ మాస్క్, లోపల ఉండేది వేరే, లోపల ఏముంది, భయం ఉంది, ఎక్కడో ఏదో భయం. అప్పుడు ఆమెకి ఇప్పుడు మనం మాస్క్కి అమ్మ అరవబాకు, చేయి పట్టుకో, ఇదంతా కాదు. మాస్క్కి మనం రెస్పాండ్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు. ఇప్పుడు మనం దెయ్యం భూతం ఉండే మాస్క్ వేస్తే ఫస్ట్ భయపెడతాం, తర్వాత ఆ చీరను ఆ డ్రెస్ చూసి వీళ్ళే కదా, నాకు ఇది తెలుసు, వీళ్ళు తెలుసు కాబట్టి ఎందుకు ఇట్లా చేస్తావు అని ఆమెను అడుగుతాం. ఆ మాస్క్ని చూసి ఆ దయ్యమో భూతమో తేలో పామో దాన్ని చూసి మనం భయపడము. అట్లా ఆమెకు చెప్పా, అమ్మా నీకు అన్నీ బాగుంది, నాకు నిన్ను తెలుసు, నీ బాడీని తెలుసు, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇంజెక్షన్ అది వేస్తాము, నీకు ఇంజెక్షన్ వేస్తే ఇంకా భయపడుతుంది, ట్యాబ్లెట్ ఇస్తాము, నీకు ఈ కంటిన్యూస్ పెయిన్ అంటుంది, అక్కడ అంత నొప్పి లేదు, సో నీకు మెల్లగా తగ్గుతుంది అని చెప్పేసి మాట్లాడుతూనే చేయి పట్టుకున్నాం. నేను చేయి పట్టుకున్నాను, ఇంకొక మేడం వీపు రుద్దింది, సరే బ్యాక్ పెయిన్కి కాపడం పెట్టేస్తాం, ఇదంతా నీకు ఈ పెయిన్ తగ్గిపోతుందిలా, నీకు అన్నీ బాగా అయిపోతుంది. మెల్లమెల్లగా అరవడం తగ్గింది, ఆ కంట్రాక్షన్ వచ్చినప్పుడే పెయిన్స్. సరే చేసిన తర్వాత కాసేపట్లో నువ్వు ఇంకా నాకు ఏం టెస్ట్ చేయకూడదు, నీకు ఏం టెస్టే చేయము,
నాకు డెలివరీ ఎట్లా అవుతుంది అని. అప్పుడు అది నేను చూసుకుంటాను, నీకు నొప్పి లేకుండా చేసుకుంటాను, నేను నిన్ను విడిచిపోను, లాస్ట్ నేను వచ్చేస్తున్నాను కదా నేను చూసుకుంటాను. ఆమె పోయేసేసి ఇంకా సెకండ్ టైం కాబట్టి అప్పటి నుంచి ప్రోగ్రెస్ బాగా వచ్చేసింది. తీసుకుని వెళ్ళిపోయి ఆమెకి చెప్పేసి లోపల టెస్ట్ ఏం చేయకూడదు, ఆమె బాగా భయపడిపోయింది. సో అక్కడ కొంచెం మత్తు ఇచ్చి అప్పుడు ఆమె రిలాక్స్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు బేబీ డెలివరీ చేసేసాం. ఎందుకంటే పక్కన వాళ్ళు ఒక్కొక్కసారి ఏమైనా చెప్పేస్తారు, నువ్వు తట్టుకోలేవు. మనం మామూలుగా ఉన్నప్పుడు అది గుర్తుకు ఉండదు. ఒక్కొక్కసారి అట్లా ఉన్నప్పుడు సడన్గా అది గుర్తుకు వచ్చి అది చాలా ఫోర్స్గా వచ్చేస్తుంది. అప్పుడు వరకు మనం దాన్ని ఆలోచించడం. సో ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో ఒక ముఖ్యమైన పనికి బయటకు పోవాలని పోతాం, ఎదురుగా నల్ల పిల్లి వచ్చింది. ఒక్కొక్కసారి సడన్గా డౌట్ వచ్చేస్తుంది మనకి, మనం పోయేది ముఖ్యమైన పని, పిల్లి అడ్డం వస్తే మంచిది కాదంటారే, మనం పోవాలా వద్దా? అది ఎప్పుడో ఎక్కడో ఎప్పుడు విన్నామనుకో అప్పుడు గుర్తుకొచ్చేస్తుంది. అదే మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే అది ఏం చేస్తుంది, అదేం కాదని వెళ్ళిపోతాం. మనం ఒక్కరవ జంకు వచ్చితే ఎందుకు రిస్క్ తీసుకునేది, లోపల పోయి నీళ్ళు తాగేసి కాసేపు అయిన తర్వాత అప్పుడు పోతాం. సో ఎందుకంటే అటువంటి ఫీలింగ్, అటువంటి థాట్ వస్తే మనం దానికి ఎట్లా రియాక్ట్ అవుతాము. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం, ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంత అధైర్యపడిపోతారు. ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళతో ర్యాపో ఉండేవాళ్ళు, వాళ్ళతో బాగా మంచి అనుబంధం ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆ డౌట్, ఆ బాధను, భయము క్లియర్ చేయగలుగుతారు. నాకు ఆమె గురించి తెలుసు కాబట్టి నేను చెప్పగలిగాను. ఇది ఎట్లా నేర్చుకున్నాను, ఒకసారి ఒక అమ్మాయికి బేబీ బాగలేదు, 6th month, అందుకని తీయించుకోవాలి, పెయిన్స్ వస్తుంది, ద్వారం సగం ఓపెన్ అయింది. కాకపోతే ఆమె అరుస్తుంది, అమ్మ నాకేదో అయిపోతుంది, అక్కడ అంత లేదు. నేను అని చూసి ఈమె ఎట్లా చెప్తుంది, అట్లా లేదమ్మా అని ఆమెకి ధైర్యం చెప్పడం చూస్తున్నాం, ఇంజక్షన్ ఇస్తున్నాం, ట్యాబ్లెట్ పెడుతున్నాం, ఏం చేసినా ఆమె వినే పరిస్థితిగా లేదు. వాళ్ళ అక్క బయట ఉంటే వాళ్ళ అక్కని పిలిచి ఇట్లా అరుస్తుంది, నాకేదో అయిపోతుంది అంటుంది. వాళ్ళ అక్క ఆమె చేయి పట్టుకుని, ఏమవుతుంది మా, మేమంతా కనలా, నీకు ఏం కాదు అంతే, ఒక్క మాట నేను చెప్పింది. గమ్ముగా అయిపోయింది, అరవబాకు, గమ్ముగా అయిపోయింది. ఇంకేం మాట నేను చెప్పాను వాళ్ళకన్నా, నువ్వు పక్కన ఉండు, నువ్వు డెలివరీ అయ్యేంత వరకు ఉండు అంటే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ర్యాపో. మనకి ఎవరితో బాగా ఫ్రీగా, ఎవరైనా ఒకరు మనతో అయినా, పక్కనైనా, లేదా ఇక్కడ స్టాఫ్, డాక్టర్, ఎవరితో అయినా. అందుకని కొంతమంది చెప్తారు డెలివరీ అప్పుడు ఈ స్టాఫ్తో ఎవరితో అయినా బాగా ఉండేవాళ్ళు, అక్క డెలివరీ అయ్యేంత వరకు నువ్వు పోబాక, ఆ షిఫ్ట్ అయ్యేంత వరకు అంటే వాళ్ళు ఉన్నప్పుడు అది ఒక ధైర్యం. సో దానికి అది మనం తెలుసుకోవాలి. అందుకనే చెప్తాం, ప్రెగ్నెన్సీలో ఎంత భయంకి ఎంత లోగా పోగలుగుతామో అంతే బాగా పైకి వచ్చేసేయగలుగుతాం. ఇప్పుడు ఎవరు ధైర్యం చెప్తే, ఏం చెప్తే దాని మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే చెప్తాం, ప్రెగ్నెన్సీలో కూడా మీ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పేసండి. అది చిన్న డౌట్, అది చిన్నదా పెద్దదని కాదు, ఏ టైంలో అది విశ్వరూపం చూపిస్తుందో తెలియదు. అందుకని ఆ డౌట్ అంతా బయట పెట్టేస్తే దానికి పవర్ తగ్గిపోతుంది. దానికి కరెక్ట్గా ఏంటి, అది ఒక అపోహ మాత్రమేనా, అది నిజమా? దీనికి ఒక కోట్ ఉంది, కొటేషన్ ఏంటంటే, మనం ఎరుక ఉండేవాళ్ళు అందరికీ ఒకే ప్రపంచం ఒకటే, కానీ నిద్రపోయే వాళ్ళకి, అంటే మేల్కొనే వాళ్ళు అంటారు, ఎరుక ఉండే వాళ్ళకి ప్రపంచం ఒకే రకంగానే ఉంటుంది. కానీ నిద్రపోయే వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్, ఒక్కొక్క అవగాహన ఉండేటప్పుడు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అంటే నాకు భయం అనిపిస్తే డెలివరీ అంతా భయమే. అదే పాతకాలంలో, ఇది ఎందుకు ఇది చెప్తానంటే, పాతకాలంలో ఇది లేదు, ఏది నాలెడ్జ్ లేదు, ఫెసిలిటీస్ లేదు.
అయినా అందరికీ ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పి 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 నార్మల్గా చాలా మందికి తేలిగ్గా చేసేసారు. ఆ భయం అనేది మనం ఇండివిజువల్ పర్సెప్షన్, డౌట్ అనేది మనది. అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటాం ఇది ఇంతే అని. కానీ నిజం అది కాదు. మనం అవేర్నెస్కి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం చీకటిగా ఉంటుంది, పామో తాడో డౌట్ ఉన్నప్పుడు ఆ భయం వచ్చేస్తుంది మనకి. కొంచెం లైట్ వేస్తే అది తాడు అన్నప్పుడు ఆ భయం ఎక్కడ పోతుందో. అదే లైట్ ఉండడం అందరికీ అది తాడని తెలుస్తుంది, వెళ్ళిపోతారు. అట్లా మనకి ఆ అవేర్నెస్ బాగా ఉండడం అవసరం. సో అందుకనే ఈ చాలామంది చెప్తారమ్మా డెలివరీ చాలా కష్టం, నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన ప్రతి వాళ్ళని అడగ, నీకు భయం ఉండిద్దా? ఖచ్చితంగా భయం ఉన్నప్పుడే ఆ నొప్పి అన్బేరబుల్ అయిపోతుంది. ఫియర్ ఇండ్యూస్డ్ పెయినే అన్బేరబుల్. అండ్ మన మెడిసిన్స్ ఆర్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్, దే ఆర్ నాట్ ఫియర్ కిల్లర్స్. బాగా గమనించండి. ఈ నొప్పి, ఈ భయం, బాధ ఇవన్నీ ఏ మందులతో పోదు. ఇంకోటి, ఆ నొప్పులతో వచ్చిన భయం, పెయిన్ అనేది ఎన్ని ఇంజెక్షన్స్ వేసినా తగ్గదు. అది డెలివరీ అప్పుడు కానీ, డెలివరీ వేరే సర్జరీ, ఏ సర్జరీ తర్వాత పెయిన్ 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 అంటుంటారు. ఒక ఆమెకి చిన్న డిఎన్సి ప్రొసీజర్, పెద్ద పెయిన్ ఉండదు, నొప్పి తగ్గనే లేదు. 3-4 ఇంజెక్షన్ అదే రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత తగ్గనే లేదు. నేను చెప్పాను, ఇంత తగ్గలేదు అంటే ఆమెకి ఏదో డౌట్ ఉంది, అది ఏంది కనుక్కుంటే వాళ్ళ అక్క చెప్పిందంట, వాళ్ళ భర్తకి బాగాలేదు, ఆయన బెడ్ రిడన్గా ఉన్నాడు, నాకు ఏదైనా అయిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. అది మనసులో పెట్టుకునేటప్పుడు ఎప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాదు, మనం చూసినప్పుడే అంత చెడుగా ఏం లేదు అని వాళ్ళ అక్కకి చెప్పి, ఆమెకి చెప్పు టెస్ట్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది, ఎప్పుడు అది ప్రాబ్లం ఉండదు అని తెలిసినప్పుడు ఆ నొప్పి అనేది ఆమెకి తగ్గిపోయింది. అందువల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, ఏదైనా ఏ నొప్పి అయినా ఫియర్ ఇండ్యూస్డ్ పెయిన్ ఇస్ అన్బేరబుల్. డెలివరీ పెయిన్ కూడా ఆ ఫియర్ తగ్గిపోతే, ఆ ఫియర్ అనేది ఎట్లా తగ్గిపోతుంది? మీరు మీ డౌట్, మీ ఫియర్ ఎక్స్ప్రెస్ చేస్తేనే. అందుకనే దాని నుంచి నేను బయటకు రావాలి అనే ఎరుక ఉండాలి. ఫస్ట్ నొప్పి భయం లేకుండా ఎట్లా ఉంటుంది, దాన్ని సమర్థించి కూర్చోబెట్టేసుకుంటే దొంగని కూర్చోబెట్టినట్టే. సో అది మనం తెలుసుకోవాలి. హాస్పిటల్ అంటేనే భయం ఉంటుంది. ఏది పీపుల్, ప్లేస్, ప్రొసీజర్. ఏం చేసేస్తారో, కొత్త ప్లేస్గా ఉంది, అందరూ మాట్లాడుతున్నారు, ధైర్యం చెప్పినా కూడా ర్యాపో లేకపోతే ఆ భయం ఉంటుంది, ఆ డౌట్. ర్యాపో ఉంటేనే వీళ్ళ దగ్గర నేను చెప్తే నన్ను ఏం తప్పుగా అర్థం చేసుకోరు అని ఉన్నప్పుడే అది వస్తుంది. నేనేమంటే అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనతో మీరు అది కాన్షియస్గా, అది మన ఇక్కడ డాక్టర్స్, స్టాఫ్ ఎవరో ఒక్కరితో అయినా మీరు అది కౌన్సిలర్స్ వాళ్ళతో అయినా డెవలప్ చేసుకోండి ఆ ర్యాపు. మీతో మీరైనా, ఇంట్లో వాళ్ళతో అయినా. ఒకసారి ఇంట్లో వాళ్ళతో కూడా మనం చెప్పం, పాపం వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అనుకొని వాళ్ళు మన భయాన్ని మనమే మోస్తూ ఉంటాం. అది ఉన్నప్పుడు గర్భసంచి ద్వారం ఇట్లా గట్టిగా అయిపోతుంది, థిక్గా బాటిల్ లాగా, బాటిల్ నెక్ పొడుగు సీసాలో ఎట్లా ఉంటుందో ఇది ద్వారా రింగ్ లాగా అయిపోతుంది, ఈజీగా ఓపెన్ అవ్వదు. ఇది ఓపెన్ అయ్యేదానికి ఎక్కువ ప్రెషర్, అందువల్ల ఎక్కువ పెయిన్, ఎక్కువ టైం. సర్విక్స్ ఇట్లా ఉందంటే వీడి ఈ మూడిట్లో ఏదో ఉంది, డౌట్, బాధ, భయం. అడిగితే లేదు అంటారు చాలాసార్లు. లేదు అంటే ఎరుక, నాకు అది ఉంది అని తెలియకుండా అయినా చెప్పడం, తెలిసినా వీళ్ళు ఏమైనా తప్పుగా నన్ను అనుకుంటారో అనుకొని అయినా చెప్పకుండా ఉండడం. అది మనం దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. అమ్మ హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు గర్భసంచి ద్వారం, సర్విక్స్ షార్ట్, సాఫ్ట్ అవుతుంది, ఈజీగా అప్పుడు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు అందువల్ల షార్ట్ లేబర్ ఈజీగా అవుతుంది, పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇది ఎందువల్ల అంటే మనం ఫెమిలియారిటీ, ప్రైవసీ, ఇంటిమసీ, మనకు పరిచయమైన వాతావరణం, అక్కడ అందరు ఎవరు పడితే అక్కడ వాళ్ళు రారు, దగ్గర వాళ్ళు అట్లా ఉన్నప్పుడు ఈ డెలివరీ అనేది గర్భసంచి ద్వారం ఈజీగా ఇట్లా సాఫ్ట్, షార్ట్గా రబ్బర్ బ్యాండ్ లాగా అవుతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. అంతే యాక్టివ్ లేబర్లో ఇది రావాలి. సో అప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి సగంలో ఓపెన్ అయిపోయి ఆగిపోతుంది, కొన్నిసార్లు కొన్ని డౌట్, కొన్ని భయం
అది పెట్టేసుకొని ఇంకా సో అందుకనే పక్కన ఉండేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు ఆమె అది రిలాక్స్ అయ్యి ఫ్రీ అయ్యి ఇప్పుడు ఆమె రిలాక్స్ అయింది కాబట్టి ఫర్దర్గా ఓపెన్ అయిపోయింది, డెలివరీ అవ్వగలిగింది. సో అందుకని ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే డెలివరీ ఈజీగా షార్ట్గా అవ్వడం లేదంటే ప్రొలాంగ్డ్గా డిఫికల్ట్గా ఎక్కువ నొప్పులతో ఉండడం ఇది రెండు మన చేతిలో ఉంది. అంటే మన మైండ్ని మనం మార్చుకోవాలి. సో టాక్ టు బేబీకి వచ్చేసరికి ఏం మాట్లాడాలి బేబీతో, ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఇవి అన్నీ మనం దాంట్లో చెప్తామన్నమాట. డెలివరీకి వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ ప్రిపరేషన్ బాగా చేసుకోమంటాము. ఫిజికల్ ప్రిపరేషన్ అంటే బేబీ వెయిట్ 2.8 అంటే డయట్ ఎక్సర్సైజ్ అది చెప్తాము, దాని గురించి డీటెయిల్స్. మెంటల్ ప్రిపరేషన్లో వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ డౌట్, బాధ, భయం దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అది చేసి క్లియర్ చేసుకోవాలి డౌట్ని. తర్వాత ఏంటంటే సపోర్ట్ తీసుకోవాలి పక్కన ఫ్యామిలీ దగ్గర నుంచి, హస్బెండో మదరో బేబీ లేదంటే హాస్పిటల్లో అట్లా హెల్ప్ తీసుకోవడం. ఇంకోటి మనల్ని మనం ఒప్పుకోవాలి, మనతో మనం ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడం, మనల్ని మనం ఒప్పుకోవడం. ఈ పని చేసినప్పుడు మనకే మనం ఎంకరేజ్మెంట్గా కొంచెం వర్డ్స్ చెప్పుకోవడం, చేసిన తర్వాత మనల్నే మనం అప్రిషియేట్ చేసుకోవడం. ఇవన్నీ వచ్చేటప్పుడు చేసే కొద్దీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఆలోచనలో మార్పు వచ్చి మనం పాజిటివ్ అయిపోతాం. మనం స్ట్రాంగ్గా పాజిటివ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పక్కన వాళ్ళు నువ్వు వీక్, నువ్వు చేసుకోగలుగుతావా లేదా, ఇటువంటి డౌట్స్ అన్నీ మనం ఈజీగా దానికి జంకము. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, విసిగిస్తడం, అది డెలివరీ గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ, దాన్ని కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేసేయగలుగుతాం మనం స్ట్రాంగ్గా ఉంటే. అందుకనే ఇది డెలివరీకి మాత్రమే హెల్ప్ కాదు, అది చేసిన తర్వాత నెక్స్ట్ ఏ విషయంలో అయినా కూడా మనం బాగా చేసుకోగలుగుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అందుకని మీరు అర్థం చేసుకొని ఇది యూటిలైజ్ చేసుకోవాలి. మీరందరూ అటువంటి బిడ్డలనే కంటారు, మేము ఇక్కడ సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.